మామూలుగా మన సినీ రంగంలో ఎత్తుకుంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, గతంలో అయితే ఎన్టీ రామారావు గారు మరియు సూపర్ స్టార్ కృష్ణ గారు, వీళ్ళిద్దరి మధ్య తర్వాత ఇండస్ట్రీలో టాప్ హీరోస్ వాళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా ఉండేది. అదేవిధంగా ఇద్దరు రాజకీయాల్లో కూడా పోటాపోటీగా ఉండాలన్న ఆలోచన కూడా ఇద్దరికీ వచ్చింది. కానీ ఒకరు సక్సెస్ అయ్యారు, ఒకరు సక్సెస్ కాలేకపోయారు. ఈ నేపథ్యంలో 1984లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కుర్చీ లాగేసి నాదెండ్ల భాస్కరరావు గారు సీట్ ఎక్కినప్పుడు కృష్ణ గారు ఇచ్చిన పేపర్ యాడ్ పెద్ద ఎత్తున విమర్శలకు, తర్వాత ఎన్టీఆర్ గారు కృష్ణ గారి మధ్య పెద్ద వివాదం, అంటే ఇద్దరి మధ్య గ్యాప్కి దారి తీసింది అంటారు. అసలు ఏం జరిగింది ఆ రోజుల్లో? అంటే నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయినప్పుడు పద్మాలయ ఆఫీస్ నుంచి ఒక పేపర్ యాడ్ వెళ్ళిన మాట వాస్తవమే. అయితే అది ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళింది తప్ప ఇంటెన్షనల్గా ఇచ్చింది కాదు. అది కృష్ణ గారు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. విషయం ఏంటంటే, ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ వాళ్ళకి అభినందనలు చెబుతూ ఒక యాడ్ ఇష్యూ చేయటం అనేది ఒక విధానంగా వాళ్ళు పెట్టుకున్నారు. పద్మాలయ బ్యానర్ నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ వెళ్ళిపోవాలి పేపర్లకి అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు వాళ్ళు. దాని ప్రకారం వీళ్ళతో ప్రమేయం లేకుండానే ఈ ఆఫీస్ తాలూకా పిఆర్ టీము ఆ ప్రకటన ఇచ్చేసింది. ఇవ్వమని వీళ్ళెవరూ ఇన్సిస్ట్ చేయలే. అది దానికి సంబంధించిన గొడవ. నాదెండ్ల భాస్కరరావుని అభినందిస్తూ వీళ్ళు యాడ్ ఇచ్చారు అనేది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చాలామందిలో ఒక రకమైనటువంటి కోపాన్ని రాజేసిన పరిస్థితి అయితే నిజమే. చిరాకు పడ్డారు. వీళ్ళు సంజయ్ కూడా చెప్పుకున్నారు. తర్వాత వాళ్ళ దృష్టికి విషయం వెళ్ళినప్పుడు, కృష్ణ గారి దృష్టికి మీడియా వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు, ప్రెస్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు, ఇది మనకు తెలియకుండా న్యాచురల్ ప్రాసెస్లో జరిగిపోయినటువంటి వ్యవహారం, అంతే తప్ప దీనిలో ఇంటెన్షన్స్ ఏవీ లేవు అని చెప్పాడు ఆయన అప్పుడే. అయితే దీనికంటే ముందు కొంచెం చరిత్రలోకి వెడితే, కృష్ణ గారు ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయనే చెప్పుకున్నాడు చాలా సందర్భాల్లో, ఎన్టీ రామారావుని చూసే ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాను అన్నాడు. ఆయన ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నప్పుడు కలిసింది కూడా ఎన్టీ రామారావునే. చెప్పి ఆయన కలిసిన తర్వాత ఆయన చెప్పాడు, నీ వాయిస్ అది ఇంకా కొంచెం బాగుపడాల్సిన అవసరం ఉంది, నీకు డిక్షన్ రావడం లేదు, కాబట్టి ఏదో ఒక సంస్థతో అనుబంధం పెంచుకొని నాటకాల్లో ఉండు. ఆ రోజుల్లో రెగ్యులర్గా మెడ్రాస్లో ఈ నాటక ప్రదర్శనలు జరుగుతూ ఉండేది. అలా ఈ నాటక ప్రదర్శనలకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళి చూసేవాళ్ళు, ఎవరైనా దొరుకుతారేమో అని. ఇన్స్టిట్యూట్లు లేని రోజులు అవి. ఇన్స్టిట్యూట్ల కంటే కూడా నాటకాల నుంచి వచ్చే వాళ్ళనే తీసుకునేవాళ్ళు. అలా సెలెక్ట్ అయిన వాళ్ళే రాజబాబు వీళ్ళందరూ. కాబట్టి ఆ ఏరియాలో నువ్వు కొంత ట్రైన్ అవ్వు అని చెప్పి పంపించాడు ఆయన. పంపించిన తర్వాతే ఈయన గరికపాటి రాజారావు గారితో కలిసి నాటకాల్లో పాల్గొనడం జరిగింది కృష్ణ గారు. అలా నెమ్మదిగా ఆదుర్తి సుబ్బారావు గారి దృష్టిలో పడి ఆయన సినిమా ప్రయాణం ఆయన చేతుల మీదుగా మొదలైంది. అయితే రామారావు గారి పట్ల వినయం విధేయత ఉండేవి ఆయనకు. ఆయన తీసిన ప్రతి సినిమా, ఆయన సొంత బ్యానర్ ప్రారంభించినప్పుడు తన బ్యానర్లో తీసిన ప్రతి సినిమాని తీసుకెళ్ళి ఆయనకు చూపించేవాడు ఎన్టీఆర్కి. తను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎన్టీఆర్ని సలహా అడిగేవాడు. మోసగాళ్ళకు మోసగాడు అనే సినిమా తీసుకెళ్ళి రామారావు గారికి చూపించాడు. అయ్యా, ఈ సినిమా తీసాము, మీరు ఒకసారి చూసి చెప్పండి అని. ఆయన చెప్పాడు, ఇది లేడీస్ ఎక్కర్, ఈ సినిమాకి ఏదో యూత్ మీద నడుస్తుంది, కాకపోతే రిపీట్ రన్స్లో డబ్బులు వస్తాయి, ఫస్ట్ రిలీజ్లోనే బీభత్సమైన విజయం సాధిస్తుంది, ఇలాంటి అంచనాలు పెట్టుకోకండి అని చెప్పాడు ఆయన. అదే జరిగింది. ఆ తర్వాత పండంటి కాపురం అనే సినిమాలో ప్రభాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసరు, ఈయన్ని భాగస్వామిగా చేరమని అడిగాడు కృష్ణని. అడిగితే ఈ సినిమాలో డబ్బులు పెట్టమని అడుగుతున్నారు, పెట్టనా వద్దా మీరు చెప్పండి అని చెప్పి రామారావు దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెళ్తే పండంటి కాపురం కథ విన్నాడు ఆయన. విని, ఇలాంటి సినిమాలు పాడేవు లాంటి సబ్జెక్టులు జనం చూస్తారు, వాళ్ళ జీవితాల్లో లేని తెర మీద చూసి ఆనందపడటం అనేది ఒక వీక్నెస్. ఉమ్మడి కుటుంబాలు చచ్చిపోయినాయి, కానీ ఉమ్మడి కుటుంబాలను తెర మీద చూసి ఆనందపడటం అనేటువంటిది ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంది జనాలకి. అందుకని ఈ సినిమా డబ్బులు పెట్టి ఏం కాదు వచ్చేస్తాయని చెప్పి భరోసా ఇచ్చి డబ్బులు పెట్టించాడు ఆయన. అందుకనే పండంటి కాపురం సద్దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎన్టీ రామారావునే పిలిచారు. ఆయనే వెళ్ళాడు విజయవాడలో జరిగిన ఫంక్షన్కి.
ఆ వేదిక మీద రామారావు గారితో నేను నా బ్యానర్లో సినిమా తీయాలనుకుంటున్నాను అని అనౌన్స్ చేశాడు కృష్ణ. ఆయన కూడా వేదిక మీద నువ్వు ఒక స్క్రిప్ట్ తెచ్చుకొని నేను డేట్లు ఇస్తానని చెప్పాడు. అలా వచ్చింది సినిమాని దేవుడు చేసిన మనుషులు. అలా తన బ్యానర్లో ఎన్టీఆర్తో సినిమా తీయాలి అన్నంత ఉండేది ఆయన, అంత అభిమానం. ఇద్దరి మధ్య అంత అనుబంధం అనుబంధం ఉండేది. ఆయన కూడా తమ్ముళ్ళలాగానే చూసేవాడు కృష్ణని చూసేవాడు. ఈయన కూడా ఆయన్ని అన్నగానే చూసేవాడు, అన్నగారనే పిలిచేవాడు. ఈ ప్రయాణం నడుస్తున్న టైంలోనే అల్లూరి సీతారామరాజు అప్పుడు వాళ్ళకి కొంచెం రిఫ్ట్ వచ్చింది. అంటే సీతారామరాజు సినిమా నువ్వు చేయొద్దు అని చెప్పాడు ఆయన పిలిచి. ఎన్టీ రామారావు గారు ఎందుకు చేయొద్దు అంటే మీరు చేస్తారంటే నేను మానేస్తాను అన్నాడు ఆయన. వినయంగానే కృష్ణ నేను చేయను నువ్వు చేయొద్దు అన్నాడు ఆయన. అంటే ఎందుకు అని అడిగితే ఆ సినిమాలో కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే మహారథి చెప్తూ వస్తున్నాడు, నాకు కూడా కంచుకోట టైంలో చెప్పాడు అతను, కానీ అది కన్విన్సింగ్గా లేదు. కన్విన్సింగ్ అంటే అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్కి అన్యాయం జరుగుతుంది అలా తీస్తే. అంటే సీతారామరాజు తన జీవితంలో ఎప్పుడూ రూదర్ఫర్డ్ని కలవలేదు. ఆయన మన్యంలో వచ్చిన ఒక నిర్బంధం వలన తట్టుకోలేని పరిస్థితుల్లో సరెండర్ అవ్వాలని డెసిషన్ తీసుకుని లొంగిపోవటం కోసం వస్తుండగా మేజర్ గుడాల్ ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఆయన అరెస్ట్ చేసి కాల్చి చంపాడు. ఇది జరిగిన కథ. అయితే దాన్ని యాజిటేజ్గా తీస్తే సీతారామరాజు గారి బయట ఉన్నటువంటి ఇమేజ్ని మ్యాచ్ చేయటం అనేది కష్టం అవుతుంది. అందుకని దాన్ని మ్యాచ్ చేయటం కోసం జరగని విషయాలన్నీ జరిగినట్టుగా చెప్తున్నాడు ఆయన. ఆ గొడవ అసలు ఎందుకు ఎంటర్ కావాలి ఆ సబ్జెక్ట్లోకి, అందుకనే నేను మొదలుపెట్టి ఆపేశాను, నువ్వు కూడా చేయకు అని చెప్పాడు ఆయన. అక్కడ సరే అని చెప్పి బయటకు వచ్చి ఈయన మహారాజు గారు చెప్పిన పద్ధతిలోనే సినిమా తీశాడు. అది విజయవంతం అయింది, సూపర్ సక్సెస్ అయింది, అది పెద్ద హిట్ అయింది. అయినప్పటికీ రామారావు గారికి ఆ చిరాకుగానే ఉండిపోయింది. ఆ తర్వాత కురుక్షేత్రం టైంలో మహాభారతం కథతో మీరు ఒకటి ఇది అనౌన్స్ చేశారు, అది ఇబ్బంది అవుతుంది మీకే, ఎందుకంటే నేను కూడా సిమిలర్ లైన్లో మహాభారతమే ఆధారంగా సినిమా తీస్తున్నాను కాబట్టి 2 సినిమాలు ఒకే టైంలో మొదలై ఒకే టైంలో ఎండ్ అయి ఒకే టైంలో రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు ఇబ్బంది పడతారు మీరు, అనవసరంగా ఇలాంటి రిస్కులు చేయొద్దు అని చెప్పాడు రామారావు గారు పిలిచి. చెబితే ఈయన వినలా. ఈయన ఏమన్నాడంటే అప్పటికే 10 లక్షలు ఖర్చు పెట్టారు. అది అంటే ఈయన ప్రధాన నిర్మాత కాదు కురుక్షేత్రానికి కూడా. కురుక్షేత్రానికి ఆంజనేయులు గారు ప్రొడ్యూసరు, కృష్ణ గారు భాగస్వామిగా చేరాడు దానిలో.